మాటలు మాట్లాడుకునే వాళ్ళం, ఒకరికొకరు ఏదైనా తెచ్చింటే షేర్ చేసుకునే వాళ్ళము. మేము ఎగ్జామ్స్ టైంలో ఏం చేసేవాళ్ళము అంటే, ఒకరికి ఏదైనా ఆన్సర్ తెలిసే ఉంటుందనుకో, ఇప్పుడు నాకు ఆన్సర్ తెలిసి ఉంటుంది కదా, నేను అది రాసాననుకో, ఆ పేపర్ ఆమెకి ఇచ్చేది, ఆమె రాసుకొని ఇంకా తను ఇంకొకరికి ఇస్తుంది. అలాగా మేమైతే ఎగ్జామ్స్ టైంలో అయితే ఫుల్ కాపీ కొట్టేసేవాళ్ళం అనమాట. అంటే అప్పుడు 5th క్లాస్ చదివేవాళ్ళము. అలాగా ఫుల్ కాపీ కొట్టేవాళ్ళము, అందరము ముగ్గురు ఉండేవాళ్ళము. సో ఇద్దరు ఉండేవాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ముగ్గురం అయితే ఉన్నాము. ముగ్గురం అయితే మేము 7th క్లాస్ వరకు ఉన్నాము. ఒకరికొకరు కాఫీ కొట్టేవాళ్ళము. నిజంగా ఎగ్జామ్స్ టైంలో అయితే గిన అసలు అవి కరెక్ట్ ఆన్సర్స్ కాదనుకుని కూడా తెలియదు అనమాట. ఫుల్ ఒకరు ఇప్పుడు ఒకరు ఏదైనా రాశారనుకోండి, ఆ పేపర్ నేను తీసుకునేది, తన పేపర్లో ఏది రాసిందో అది నేను రాసేది. ఇంకా నా పేపర్ ఇంకొక ఆమె తీసుకునేది, నేనేం రాసానో తను అది రాసింది. అలాగా ముగ్గురు కూడా కాపీ అయితే కొట్టేవాళ్ళము. కానీ చాలా బాగుండేవాళ్ళం. అంటే ఇప్పటి పిల్లల్లా కాదు. అప్పుడేంటంటే అప్పుడు